జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, నేను మణిశ్రీ. అమెరికా సీక్రెట్ సర్వీస్ వీళ్ల గురించి సినిమాల్లోనూ వెబ్ సిరీస్లలోనూ ఒక రేంజ్లో చూపిస్తారు. అసలు అలాంటి రక్షణ వ్యవస్థ ఇతర దేశాల్లో లేకపోవడం చాలా దురదృష్టకరం. అమెరికా సీక్రెట్ సర్వీస్ తోపు దమ్ముంటే ఆపు అన్నట్టు బిల్డప్ సహజంగానే ఉంటుంది. అమెరికాలోని రాజకీయ నాయకులు, వారి కుటుంబాలు, అమెరికాను సందర్శించే ఇతర దేశాధినేతలకు ఈ సీక్రెట్ సర్వీస్ సెక్యూరిటీగా ఉంటుంది. అయితే ఇటీవల డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల నేపథ్యంలో ఆయన భద్రతకు బాధ్యత వహిస్తున్న యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. డొనాల్డ్ ట్రంప్ను థామస్ మాథ్యూ క్రూక్స్ అనే 20 ఏళ్ల యువకుడు చంపాలని చూశాడు. AR-15 సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో ట్రంప్పై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో మాజీ అగ్నిమాపక అధికారి మృతి చెందగా ట్రంప్తో సహా మరో 3 గాయపడ్డారు. హంతకుడు డొనాల్డ్ ట్రంప్కు చాలా సమీపంలో నుండి టార్గెట్ చేశాడు. ఆఖరి క్షణంలో తల తిప్పడంతో సరిపోయింది. కానీ ట్రంప్ ప్రాణాలు దక్కేవి కాదు. ట్రంప్ మీటింగ్ ప్రాంతానికి సంబంధించిన ఏరియల్ వ్యూ చిత్రాన్ని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించింది. ట్రంప్కు ఇచ్చిన సెక్యూరిటీలో ఎన్నో లోటుపాట్లను హైలైట్ చేసింది. థామస్ మాథ్యూ క్రూక్స్ వ్యూహాత్మకంగా AZR ఇంటర్నేషనల్ అనే కర్మాగారం పైకప్పుపై ఉన్నాడు. ఇది డొనాల్డ్ ట్రంప్పై దాడి చేయడానికి స్పష్టమైన అవకాశాన్ని కల్పించింది. ఆ కర్మాగారం డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ జోన్కు 150 మీటర్ల దూరంలో ఉంది. అంతేకాకుండా ఎత్తైన ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతాన్ని సాధారణంగా అధికారులే కవర్ చేసి ఉండాలి. కానీ అలాంటి పని చేయలేకపోయింది అమెరికా సీక్రెట్ సర్వీస్. స్పెషల్ ఏజెంట్గా ఉన్న సమయంలో ప్రతి ఒక్క ఎత్తైన స్థలాన్ని తప్పనిసరిగా కవర్ చేస్తూ ఉంటాం, లేదా స్థానిక స్వాట్ పోలీసుల నిఘా ఉండాలి. కానీ అలాంటిదేమీ చేయలేదని జిమ్ కావానాగ్ అనే రిటైర్డ్ స్పెషల్ ఏజెంట్ లోపాలను మీడియాకు వివరించాడు. ముఖ్యంగా ఇళ్ల పైకప్పు మీద ఎవరిని నడవటానికి అనుమతించరని తెలిపాడు. కానీ ట్రంప్ మీద కాల్పుల ఘటనలో థామస్ మాథ్యూ క్రూక్స్ అంత పైకి ఎక్కి ఎలా ఉండగలిగాడన్నది ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోందన్నాడు. పలువురు మాజీ అధికారులు అనుమానాలను వ్యక్తం చేశారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం స్థానిక పోలీసు అధికారి థామస్ ను అక్కడ ఉండడం చూశాడు. వెంటనే పైకప్పు పైకి ఎక్కగా ఇంతలో హంతకుడు పోలీసును రైఫిల్తో బెదిరించడంతో వెంటనే మెట్లు దిగిపోవాల్సి వచ్చింది. కొద్దిసేపటికే డొనాల్డ్ ట్రంప్పై థామస్ ఫైర్ చేశాడు. అయితే సీక్రెట్ సర్వీస్ వెంటనే థామస్ ను చంపేసింది. కేవలం థామస్ కాల్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ పక్కకు వెళ్లడంతో మాత్రమే బతికి బట్ట కట్టగలిగాడన్నది స్పష్టంగా తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరపడానికి ముందు చాలా మంది థామస్ ని తమ కెమెరాల్లో బంధించారు. అతడు టెర్రస్ పై పాకుతున్న అనేక ఫోటోలు, వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో కనిపించాయి. హైటెక్ బైనాక్యులర్లు, రైఫిల్స్ తో ఉండే స్నైపర్లు థామస్ మాథ్యూ క్రూక్స్ పై ముందుగా ఎందుకు చర్యలు తీసుకోలేదో ఇంకా తెలియరాలేదు. ఇక ట్రంప్ సెక్యూరిటీ కోసం వచ్చిన ఏజెంట్లకు ఏమి జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొంది. డొనాల్డ్ ట్రంప్ ను కాల్చిన వెంటనే ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అని అడగడం వినిపించింది. దాడి తరువాత ట్రంప్ ను ఎన్నికల ర్యాలీ స్థలం నుండి SUVలో ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో మరొక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ తన ఆయుధాన్ని పట్టుకోవడానికి తడబడుతూ కనిపించాడు. వైవిధ్యం పేరుతో పలువురు వ్యక్తులను సీక్రెట్ సర్వీస్ లో నియమిస్తున్నారు. అయితే వారికి సరైన సామర్థ్యాలు ఉన్నాయా లేదా అని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదని నెటిజన్లు, రిపబ్లికన్ నాయకులు విమర్శలు గుప్పించారు. సీక్రెట్ సర్వీస్ కాస్త వేస్ట్ సర్వీస్ లా మారిపోయిందని అంటున్నారు అమెరికన్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.